ఈ దొంగల గురించి చెప్పి చెప్పి యాష్ట కత్తున్నది కానీ వాళ్ళు మాత్రం మారతలేరోళ్ళ. ఇంకా కొత్త కొత్త తీర్ల దొంగతనాలు చేస్తురు కాదు, కండ్లు మూసి తెలిసే అంతల్నే ఉన్నాయి లేని అన్ని దోసుకపోతురు. దొంగలు కూడా గంత తెలివిమంతులు అవుతున్నారు అన్నట్టు. ఆగో కొందరు అతి తెలివిమంతుల దొంగతనాలు చూడుర్రి ఎట్లా చేసిర్రో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. నిజంగా దొంగలు ఎట్లా తెలివి మీరిపోయిర్రంటే అసలు వాళ్ళ ముందు పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళు కూడా వేస్ట్ అంటే వేస్టే అనిపిస్తుందోళ్ళ. అంటే వాళ్ళ దిమాగ్ గింత షార్ప్గా పనిచేస్తుందా అన్నట్టు, వాళ్ళ గుండె గంత గట్టిదా అన్నట్టు. అంతెందుకు గిడ చూర్రాదు పాపం ఈ పెద్ద మనిషి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో అరుచుకునే తందుకు పేపర్ కొనుక్కొని ఈడ కూర్చొని పూర్సత్గా చదువుకుంటుండు. ఆడున్న ఎర్రబండ ఆయనదే. అయితే జాతీయ అంతర్జాతీయ విశేషాలు తెలుసుకునే తందుకు ఈయన మునిగిపోయిండు గాని ఈయన ముంగట ఏమైతుందో చూసుకోలేదోల్లా. ఇక మీరన్నా చూడు రిజరా. మెల్లగా బండి కాడికి వచ్చి ఎంత దర్జాగా ఎత్తుకపోయిండో. ఓ దిక్కు ఈయన బండిని ఎత్తుకపోతున్నా కూడా ఈయన మాత్రం పేపర్ చదువుట్లనే బిజీగా ఉన్నాడు. మరి అందులో గంతగానం ఇంట్రెస్ట్ వార్తలు ఏమున్నాయో పేపర్ చదువుడు అయిపోయినాక చూస్తే బండి మాయం అన్నట్టు ఇది ఆంధ్రాలో జరిగింది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర దిక్కురారి అమ్మవారి గుడికి పూజ చేసేందుకు కూడా వచ్చిండు. వాని పూజలు ఎట్లున్నాయో చూడాలి మీరు. అబ్బర బిడ్డ అచ్చిండు అమ్మవారి గొలుసు ఎత్తుకపోనేపోయిండు. వాని చేతులు ఇరిగిపోను. దేవుళ్ళంటే కొంచెమన్న భయం లేకుండా అయిందేందువల్ల వీనికి కండ్లు మూసి తెరిచే అంతల్నే అమ్మవారినే మోసం చేసేసిండాడు. ఇటు మన ఖమ్మం జిల్లా లంకసాగర్ ఊరుకాడ చూడుర్రి, ఈడనైతే దొంగల బ్యాచ్ తిరుగుతుంది. రాత్రికి రాత్రే 2-3 ఇండ్లలో వచ్చి ఉన్నాయి లేని బంగారం నగదు అంతా ఎత్తుకపోయిర్రు. పోతా పోతా కారపొడి జల్లిర్రు. ఆగో అంటే ఏడ ఆధారాలు దొరకద్దని కావచ్చు. కారపొడి జల్లుతే దొరకమని దొంగలకు ఎవరు చెప్పిర్రో మరి. దొంగల కథ గట్లున్నదా. ఇప్పుడు కేటుగాల కంతిరేషన్ చూడుర్రి, ఆర్టీసీ కార్గో బస్సును కూడా దొంగసారా తయారు చేసే సామాను సప్లై చేసేందుకు వాడుతుర్రుల్లా. రాజమండ్రి నుంచి కోదాడ దిక్కస్తున్న బస్సుల బత్తాలకు బత్తాలున్నాయి, 2 క్వింటాళ్ళట. ఇక ఆర్టీసీ వాళ్ళకు ఎందుకో అనుమానం కొట్టి తెరిచి చూస్తే ఇగో ఇదంతా బయట పడ్డది. చూసినవా ఒక్కొక్కరు కళాపోషణ ఎట్లున్నదో ఎట్లా దూసుకపోతుర్రు.